ఆ రోజు నుంచి నిర్మల వైఖరి మారిపోయింది. ఆమె కర్తవ్యానికి బలైపోవాలని నిశ్చయించుకున్నది. ఇప్పటి వరకు నైరాశ్యపు దుఃఖంతో ఆమె కర్తవ్యాన్ని గురించి ఆలోచించలేదు. ఆమె హృదయంలో చెలరేగుతున్న అశాంతితో, భరింపరాని వేదనతో ఆమె నిశ్చేష్టురాలయ్యింది. ఇప్పుడు ఆవేదన యొక్క తీవ్రత తగ్గిపోతూ ఉంది. నా జీవితానికి ఆనందం లేదని ఆమె తెలుసుకున్నది. దానికోసం కలలు కంటూ ఈ జీవితాన్ని ఎందుకు ధ్వంసం చేసుకోవాలి? లోకంలో అందరూ సుఖాలే అనుభవిస్తున్నారా? అనేక మంది అభాగ్యులు ఉన్నారు. వారిలో నేను ఒకదాన్ని. నాకు విధాత ఆపదల మూట మోయాలనే రాత రాసిపెట్టాడు. ఆ మూట బరువు తల మీద నుంచి దించుకోలేను. ఆ మూటను దూరంగా విసిరి పారేయాలన్నా పారవేయలేను. కళ్ళకు చీకట్లు కమ్మినా, మెడ వంగిపోతున్నా, కాళ్ళు కదపలేకపోతున్నా ఆ మూట మోస్తూ ఉండవలసిందే. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఎంతకాలం ఏడుస్తూ ఉంటాడు? ఏడ్చినా ఎవరు చూస్తారు? ఎవరికి అతడి మీద జాలి కలుగుతుంది? ఏడుస్తూ కూర్చుంటే ఇచ్చిన పని ఆగిపోయిన కారణంగా మరింత యాతన అనుభవించవలసి వస్తుంది. మరుసటి రోజు వకీలు గారు కోర్టు నుంచి వచ్చి చూశాడు. నిర్మల నవ్వుతూ తన గది వాకిట్లో నిలబడి ఉంది. అద్భుతమైన ఆ సౌందర్యం చూసి ఆయన కళ్ళు తృప్తి చెందాయి. అనేక రోజుల తరువాత ఆయనకు ఈ కమలం వికసిస్తూ కనిపించింది. గదిలో గోడకు ఓ పెద్ద నిలువుటద్దం ఉంది. ఈరోజు దాని మీద కప్పి ఉన్న పరద తొలగించి ఉంది. వకీలు గారు లోపలికి అడుగు పెట్టగానే ఆయన దృష్టి అద్దం మీద పడింది. అందులో తన ఆకారం స్పష్టంగా కనిపించింది. పుష్టికరమైన పదార్థాలు ఎన్ని తిన్నా బుగ్గల మీద ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పగలంతా శ్రమ చేసి ఉండటంతో ముఖం కల తప్పి ఉంది. ఆయన మనస్సు గాయపడింది. పొట్ట ఎంత బిగించినా పొగరబోతు గుర్రంలాగా పైకి బయటికి వస్తూనే ఉంది. ఇద్దరి ఆకారాలలో ఎంత అంతరం ఉంది! ఒకటి రత్నాలు పొదిగిన విశాలమైన భవనం, రెండవది గత వైభవానికి గుర్తుగా ఉన్న శిథిలావశేషం. ఆయన ఆ నిలువుటద్దం వైపు చూడలేకపోయాడు. తన హీనావస్థ తనకే అసహ్యంగా ఉంది. ఆయన అద్దం ముందు నుంచి తప్పుకున్నాడు. తన రూపం తనకే రోతగా ఉంది. సౌందర్యవతి అయిన ఈ యువతి తనను యావగించుకొనటంలో ఆశ్చర్యమేమున్నది? నిర్మల వైపు చూసే ధైర్యం లేకపోయింది. అద్వితీయమైన ఆమె సౌందర్యం ఆయన హృదయానికి శూలమైపోయింది. నిర్మల అన్నది, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? మీకోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి. తోతారం కిటికీ వైపు చూస్తూ అన్నాడు. కేసులు ఊపిరాడకుండా వచ్చి పడుతున్నాయి. తీరిక దొరకటం లేదు. మరో కేసు మిగిలేపోయింది. తలనొప్పిగా ఉందని వంకబెట్టి వచ్చేశాను. నిర్మల అన్నది, అయితే ఇన్ని కేసులు తీసుకోవటం ఎందుకు? హాయిగా చేయగలిగినంత పనే చేయాలి. ప్రాణానికి సుఖం లేని పని ఎందుకు చేయాలి? అన్ని కేసులు తీసుకోకండి. నాకు డబ్బు మీద అంత ఆశ లేదు. మీరు సుఖంగా ఉంటే డబ్బు కావలసినంత లభిస్తుంది. వెంటనే తోతారాం వస్తున్న లక్ష్మిని తిరస్కరించకూడదు అని అన్నాడు. నిర్మల అంటుంది, రక్తమాంసాలను కానుకగా తీసుకుని వచ్చే లక్ష్మి రాకపోవటమే మంచిది. నాకు ధనదాహం లేదు. అదే సమయంలో మన్సారాం అంటే పెద్ద కొడుకు స్కూల్ నుంచి తిరిగి వచ్చాడు. ఎండలో నడిచి రావటం చేత ముఖం మీద చెమట బిందువులు కనిపిస్తున్నాయి. తెల్లటి ముఖం కందిపోయింది. కళ్ళు ఓ విధమైన కాంతిని ప్రసరింపజేస్తున్నాయి. వాకిట్లో నిలబడి అన్నాడు, అమ్మగారు రండి, తినడానికి ఏదైనా పెట్టండి, కొంచెం ఆడుకోవడానికి వెళ్ళాలి. నిర్మల వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు, ప్లేట్లో కొన్ని పళ్ళు తెచ్చి మన్సారాంకు ఇచ్చింది. మన్సారాం తిని వెళ్ళబోయేటప్పుడు నిర్మల అడిగింది, ఎప్పుడొస్తావు అని. మన్సారాం, చెప్పలేనమ్మా, ఈరోజు తెల్లవాళ్లతో హాకీ మ్యాచ్ ఉంది. బారక్స్ ఇక్కడకు చాలా దూరం అని. నిర్మల అంది, అయితే ఇంటికి త్వరగా రా బాబు. భోజనం చల్లారిపోతే నాకు ఆకలి లేదంటూ తినటం మానేస్తావు. మన్సారాం నిర్మల వైపు సరళమైన స్నేహభావంతో చూస్తూ అన్నాడు, నేను రావటం ఆలస్యమైతే అక్కడే భోజనం చేస్తున్నట్లు అనుకోండి. నా కోసం కనిపెట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదు అని. అతడు వెళ్ళిపోయిన తర్వాత నిర్మల అంది, మొదట్లో ఇంట్లోకి వచ్చేవాడే కాదు. నాతో మాట్లాడడానికి బీడియపడుతూ ఉండేవాడు. ఏదైనా వస్తువు కావలసి వస్తే బయట ఉండే తెప్పించుకునేవాడు. నేను పిలిచి చెప్పిన తర్వాత ఇంట్లోకి వస్తున్నాడు అని. తోతారాం కొంచెం చికాకు పడుతూ అన్నాడు, వీడు తిండి తిప్పల విషయం నిన్ను అడుగుతున్నాడెందుకు? అక్కయ్యనెందుకు అడగుడు? నిర్మల ఈ మాట ప్రశంస పొందుదామనే ఆశతో చెప్పింది. నేను
నీ బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తున్నానని భర్తకు చూపించదలుచుకున్నది. అది కృత్రిమమైన ప్రేమ కాదు. ఆమె ఆ బిడ్డలను వాస్తవంగానే ప్రేమిస్తున్నది. ఆమె స్వభావంలో ఇంతవరకు బాలభావమే ప్రధానమైనదిగా ఉంది. పిల్లల ముందు ఆమె బాల్య ప్రవృత్తులు స్పష్టంగా వెల్లడవుతున్నాయి. సవతి తల్లికి ఉండే సహజమైన ఈర్ష్య ఆమె మనసులో ఏర్పడలేదు. అయితే భర్త సంతోషించకపోగా ముఖం చిట్లించడానికి గల కారణం తెలియక ఆమె అన్నది, ఆమెను ఎందుకు అడగడో నాకేం తెలుసు? నా దగ్గరికి వచ్చి అడిగితే తిరస్కరించలేను గదా. అలా చేస్తే ఈమె పిల్లల్ని ద్వేషిస్తున్నది అంటారు. మున్షీగారు దానికి ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఈరోజు ఆయన కక్షిదారులతో మాట్లాడే పని కూడా మానుకుని మనసారాం దగ్గరకు వెళ్ళి అతడి చదువును పరీక్షించడం ప్రారంభించాడు. పిల్లల చదువుల విషయంలో ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకునడానికి అభిరుచి కనపరచడం ఇదే మొదటిసారి. ఆయనకు తన పనిలో తలెత్తడానికి కూడా తీరిక ఉండేది కాదు. పైగా ఆ పరీక్షించబోయే చదువు తాను మరచేపోయాడు. తాను 40 సంవత్సరాల క్రిందట చదివిన చదువు ఇప్పుడు జ్ఞాపకానికి కూడా రావటం లేదు. మధ్యలో ఆ చదువు విషయాలు ఎన్నడూ చూసినవాడు కాదు. ఆయన లా పుస్తకాలు, పత్రికలు తప్ప మరేమీ చదివేవాడు కాదు. అందుకు తీరికే దొరికేది కాదు. అటువంటి మరచిపోయిన విషయాలలో మనసారాంను పరీక్షిస్తున్నాడు. మనసారాం తెలివిగలవాడు. దానికి తోడు బాగా పరిశ్రమ చేసేవాడు. ఆటలలో టీముకు కెప్టెన్ అయినప్పటికీ అతడు క్లాసులో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఒక పాఠం ఒకసారి చూస్తే చాలు అతడి హృదయంలో నిలిచిపోతుంది. మున్షీగారు తొందరపడుతున్నందువల్ల తెలివిగల పిల్లలు కూడా జవాబు చెప్పడానికి ఆలోచించవలసి వచ్చే ప్రశ్నలు తోచడం లేదు. ఆయన వేసిన మామూలు ప్రశ్నలకు మనసారం అతి సులభంగా జవాబులు చెప్పేశాడు. తన శత్రువు మీద వేసిన వ్రేటు వ్యర్థమైనప్పుడు సిపాయి మరింత కోపంతో మరింత వేగంగా కత్తిని విసురుతాడు. అలాగే తన ప్రశ్నలకు మనసారం సులభంగా జవాబులు చెప్పివేయటంతో వకీలు గారు కూడా మరింతగా మండిపడుతున్నారు. మనసారం జవాబు చెప్పలేని ప్రశ్న అడగదలుచుకున్నాడు. అతడి బలహీనత ఎక్కడ ఉందో చూడదలుచుకున్నాడు. అతడు చేయగలిగిన దాన్ని చూసి ఆయన సంతోషించడం లేదు. అతడు ఏమి చేయలేదో చూడదలుచుకున్నాడు. అనుభవం గల ఎగ్జామినర్ ఎవరైనా మనసారాం బలహీనతలను సులభంగా చూపించగలడు. కానీ వకీలు గారు అర్ధ శతాబ్దం దాటి మరచిపోయిన చదువు ఆధారంగా అంత సఫలుడు ఎలా కాగలడు? చివరకు ఆయన తన కోపం ప్రదర్శించడానికి వంక ఏదీ లభించక ఇలా అన్నాడు, నేను చూస్తున్నాను, నీవు రోజంతా గాలికి తిరుగుతున్నావు. నీ తెలివి కన్నా నీ ప్రవర్తన ఉత్తమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఇలా పోకిరిగా గాలికి తిరగటం నాకు నచ్చదు అని మనసారాం నిర్భయంగా అన్నాడు. నేను సాయంత్రం 1 గంట సేపు మాత్రమే ఆటలకు వెళ్తాను. అంతకు మినహా మిగిలిన రోజంతా నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. మీరు అమ్మను కానీ అత్తయ్యను కానీ అడగండి. ఆ విధంగా తిరగటం నాకే నచ్చదు. ఆటలకు కూడా హెడ్ మాస్టర్ గారు పట్టుబట్టి పిలువనంపుతున్నారు. అంచేత తప్పని పరిస్థితిలో వెళ్తున్నాను. నేను ఆటలకు వెళ్ళటం మీకు ఇష్టం లేకపోతే రేపటి నుండి వెళ్ళను. విషయం ప్రక్కదారి పట్టడం చూసి మున్సీ గారు మరింత తీవ్ర స్వరంతో అన్నాడు, ఆటలకు తప్ప నీవు మరెక్కడికి వెళ్ళటం లేదని నాకేమిటి నమ్మకం? నేను తరచుగా నిన్ను గురించి ఫిర్యాదులు వింటున్నాను. మనసారాం ఉద్రేకంతో అన్నాడు, ఏ మహానుభావుడు మీకు ఫిర్యాదు చేశాడో చెప్పండి, కొంచెం నేను కూడా వింటాను అని వకీల్ అంటారు. ఎవరైనా కానివ్వు, ఆ విషయం నీకు అనవసరం. నేను అసత్యారోపణ చేయనని నీవు విశ్వసించాలంతే. వెంటనే మనసారాం అంటాడు, నా ముందు నేను గాలికి తిరుగుతుంటే చూశానని చెప్పమనండి, నేను మీకు మళ్ళీ నా ముఖం చూపించను. వకీల్ గారు అంటారు, నీ ఎదుట నీ మీద ఫిర్యాదు చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? నీతో ఎవరు వైరం కొని తెచ్చుకుంటారు? నీవు 4 స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళి అతడి ఇంటి పెంకులు లేవగొడతావు. అందుకు ఎవడు సిద్ధపడతాడు? అయినా ఒకరు కాదు, అనేక మంది నీ మీద ఫిర్యాదు చేశారు. నా స్నేహితుల మాటలు నమ్మకుండా ఉండటానికి కారణమేమీ కనిపించడం లేదు. నీవు స్కూలులోనే ఉండిపోతే మంచిదనుకుంటున్నాను. మనసారాం ముఖం వాల్చుకుని అన్నాడు, నాకు అక్కడ ఉండటానికి అభ్యంతరమేమీ లేదు. మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్ళిపోతాను. ఆ మాట విన్న వకీలు గారు, ముఖం వేలాడేసావెందుకు? అక్కడ ఉండటం ఇష్టం లేదా? అక్కడ ఉండటానికి బాధపడుతున్నట్లు కనిపిస్తున్నదే, ఎంచేత? అక్కడ నీకు వచ్చే ఇబ్బంది ఏంటి? మనసారాంకు హాస్టల్లో ఉండటానికి ఇష్టం లేదు. కానీ మున్షీ గారు ఈ మాట అని కారణం అడగటంతోనే అతడు తన బాధను కనిపించనీయకుండా నవ్వు తెచ్చుకుని అన్నాడు, ముఖం ఎందుకు వేలాడ వేస్తాను?
నాకు ఇల్లెంతో బోర్డింగ్ హౌస్ కూడా అంతే. అక్కడ నాకేమీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఉన్నా సహించగలను. నేను రేపే వెళ్ళిపోతాను. కానీ అక్కడ ఖాళీ లేకపోతే నేను చేయగలిగిందేమీ లేదు. తోతారం వకీల్ గదా, ఈ కుర్రకుంక వంక వెతుకుతున్నాడని, అక్కడకు వెళ్లకుండా ఉండాలని, తన దోషం లేకుండా చూసుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, అందరికీ ఖాళీ ఉన్నప్పుడు నీకు ఖాళీ ఉండదా? మనసారాం అన్నాడు, ఎంతోమంది పిల్లలకు ఖాళీ దొరకలేదు. చాలామంది బయట గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బోర్డింగ్ హౌస్లో నుంచి ఒక కుర్రవాడు వెళ్ళిపోతే ఈ ఖాళీకి 50 మంది అప్లికేషన్లు పెడుతున్నారు. వకీలు గారు ఎక్కువగా తర్కించదలుచుకోలేదు. మనసారాంను రేపే హాస్టల్కు వెళ్ళడానికి తయారుగా ఉండమని తాను ఫిటన్ సిద్ధం చేయించుకుని షికారుకు వెళ్ళిపోయాడు. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి ఆయన తరచుగా షికారుకు వెళ్తూ ఉన్నాడు. దీర్ఘ జీవితానికి ఇంతకన్నా మంచి ఉపాయం మరొకటి లేదని అనుభవజ్ఞులు ఎవరో చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనసారాం వచ్చి రుక్మిణితో అన్నాడు, అత్తయ్య, నాన్నగారు నన్ను రేపటి నుంచి స్కూల్లోనే ఉండమని చెప్పారు. రుక్మిణి ఆశ్చర్యంగా అడిగింది, ఎందుకు? మనసా అంటాడు, నాకేం తెలుసు, నీవు ఇక్కడ ఉండి పోకిరివాడిలాగా తిరుగుతున్నావు అన్నాడు. రుక్మిణి అంటుంది, నేను ఎక్కడికి వెళ్ళటం లేదని నీవు చెప్పలేదా? మనసా అంటాడు, ఎందుకు చెప్పలేదు? కానీ ఆయన వినిపించుకుంటే కదా. రుక్మిణి అంటుంది, ఇదంతా మీ కొత్త అమ్మగారి దయ అయి ఉంటుంది, లేకపోతే మరేమిటి? మనసా అంటాడు, లేదత్తయ్య, నాకు ఆమె మీద అటువంటి సందేహం ఏమీ లేదు. పాపం, ఆమె పొరపాటును కూడా అటువంటి సలహా ఇవ్వదు. నేను ఏ వస్తువు అడిగినా వెంటనే లేచి ఇస్తుంది అని. రుక్మిణి అంటుంది, ఆడవాళ్ళ కిటుకులు నీకేం తెలుస్తాయిరా నాయనా, ఈ నిప్పు ఆవిడ పెట్టిందే, నేను వెళ్ళి అడుగుతాను చూడు. రుక్మిణి మండిపడుతూ నిర్మల దగ్గరకు వెళ్ళింది. ఆమెను ఆడిపోసుకొనడానికి, ఆమెను కష్టాలు పాలు చేయడానికి, ఆమెను ఏడ్పించడానికి అవకాశం దొరికినప్పుడల్లా వినియోగించుకుంటూనే ఉంటుంది ఈ రుక్మిణి. నిర్మల ఆమెను గౌరవిస్తూనే ఉంది. ఆమెకు అణిగి ఉంటున్నది. ఆమె మాటకు ఎదురు కూడా చెప్పేది కాదు. ఆమె తనకు తెలియని విషయాలు నేర్పాలని, తన పొరపాట్లను సరిదిద్దాలని, తన పనులు లోపం లేకుండా ఉండేటట్లు చూడాలని ఆమె కోరుకుంటూ ఉన్నది. కానీ రుక్మిణి ఎప్పుడు ఆమె అంటే మండిపడుతూనే ఉంటుంది. నిర్మల మంచం మీద నుంచి లేస్తూ అన్నది, రండి పిన్ని గారు, కూర్చోండి. రుక్మిణి నిలబడే అన్నది, ముందు నాకు ఈ సంగతి చెప్పు. నీవు అందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఒక్కదానివే రాజ్యం ఏలాలనుకున్నావా? నిర్మల భయపడుతూ అన్నది, ఏమైంది పిన్నిగారు? నేను ఎవరితోనూ ఏమీ చెప్పలేదే. రుక్మిణి అంటుంది, మనసారామును ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నావు, పైగా నేనెవరితోనూ ఏమీ చెప్పలేదే అంటున్నావు. నీవు ఈ మాత్రం కూడా చూడలేకపోతున్నావా? నిర్మల అంటుంది, పిన్నిగారు, మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాను, నాకేమీ తెలీదు. నేను ఈ విషయంలో ఏమైనా నోరు తెరిచి ఉంటే నా కళ్ళు చితికిపోవాలి అని. వెంటనే రుక్మిణి, ఎందుకు అనవసరమైన ఒట్లు పెట్టుకుంటావు? ఇంతవరకు తోతారం ఎన్నడూ ఈ పిల్లవాడిని ఏమీ అనలేదు. ఒకసారి 1 వారం రోజుల పాటు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి ఉన్నాడు. తాను ఉండలేక స్వయంగా వెళ్ళి తీసుకుని వచ్చాడు. అటువంటి వాడు ఇప్పుడు మనసారామును ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి హాస్టల్లో ఉంచబోతున్నాడు. పిల్లవాడికి ఏ హాని జరిగినా ఆ నేరం నీదే. వాడు ఎన్నడూ బయట ఉన్నవాడు కాదు. వాడికి తిండి మీద శ్రద్ధే ఉండదు, గుడ్డల మీద అంతకన్నా ఉండదు. ఎక్కడ పడితే అక్కడే పడి నిద్రపోతాడు. కావడానికి పెద్దవాడయ్యాడే కానీ ఇంకా వాడి స్వభావం పిల్లల స్వభావం లాంటిది. హాస్టల్లో ఉంటే వాడు బ్రతకలేడు. అక్కడ తిండి తిన్నాడో తినలేదో, బట్టలు మార్చుకున్నాడో లేదో, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఇంట్లోనే అడిగే దిక్కులేనప్పుడు ఇంకా బయట అడిగేదెవరు? ఉన్న విషయం నీకు చెప్పేశాను, తరువాత నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు. ఈ మాట అని రుక్మిణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.